దిస్ ఇస్ యువర్ మూవీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేనైతే ఇప్పుడు మా హోమ్ టౌన్కి అయితే నేను వెళ్ళిపోతున్నాను. సో రెడీ అయితే అయిపోయాను. టైం వచ్చి 6:30 అవుతుంది. ట్రైన్ వచ్చి మనకి 6:30కి అలా ఉంది, 6:15. సో ఇప్పుడైతే మనం అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. క్యాబ్ వస్తుంది, క్యాబ్ కింద 2 minutes పడుతుంది ఇక్కడ రావడానికి. సో మనం నీట్గా హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోయి మా విలేజ్ మొత్తం చూపించి మా హౌస్ని కూడా మొత్తం చూపిస్తాను. సో మీరు కూడా నాతో కూడా వచ్చేయండి, రైట్? నేను ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి బ్యాగ్ అంతా కింద పట్టుకెళ్తాను. క్యాబ్ వచ్చినట్టుంది. సో వెళ్ళి మనం అక్కడ ఏమేమి విశేషాలు మొత్తాన్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ మా హౌస్ మీకు అందరికీ చూపిస్తాను, ఓకేనా? సో నాతో పాటు మీరు అందరూ కూడా వచ్చేసి నీకు ఎప్పుడు సిమెంట్ విజయవాడ వస్తుంది. సో హలో ఎవ్రీవన్. సో నిన్నైతే మొత్తం షూటింగ్ అది చేసుకొని నైట్ 9:30, 10 అయిపోయింది షూటింగ్ నుంచి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను హోమ్ టౌన్ అనమాట. సో ట్రైన్ అయితే మార్నింగ్ ఎక్కిస్తాను. ఎక్కిన దగ్గర నాకైతే ఫుల్ కోల్డ్, నైట్ లేట్ అయితే ఇప్పుడు వల్ల ఫుల్ సిక్ అయిపోయాను. అందుకని మార్నింగ్ ట్రైన్లో కూడా అంతలా ఎక్కువైపోయింది, వీడియోస్ తీయలేకపోయాను అన్నమాట డల్నెస్ వల్ల. సో అందుకని కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసేసి నైట్ ఇంటికి వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ నాకు 5 o'clock ట్రైన్ ఉంది. సో మళ్ళీ నేను ఇంటికి రాబోడికి ఈవినింగ్ 7 అయిపోయింది అనమాట. సో 7 o'clock మళ్ళీ ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చి ఇంకా ఫుల్ రెస్ట్, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకున్నా. ఇంకా నా ఓపిక లేదు అసలు, నా వీడియో కూడా ఇంకేం కానీ మొత్తం తీయలేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అది అయ్యి సో మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను మా ఇంటికి అయితే వచ్చేసాను. చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీ అదిని. సో ఇప్పుడైతే మా ఇల్లు అండ్ మా ఇంటి ముందు ఉన్న ప్లేస్ మొత్తం అయితే చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసాడు, ఓకేనా? రైట్, చూద్దాం పదండి. ఇది వచ్చి మా హౌస్, అది వచ్చి పెద్దనాన్న వాళ్ళ హౌస్ అనమాట. అది సో మా ఇంట్లో అన్నీ ఉంటాయి, కోళ్ళు ఇంకా విలేజ్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. మా ఇంటికి మొత్తం ప్లేస్ అనమాట ఇది. ఇట్లా కోడిగా దా 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 మొత్తం మా ఇంట్లో ఆల్మోస్ట్ ట్రీస్ అయితే ఉంటాయి. మ్యాంగో ట్రీస్ ఉంటాయి, బనానా ట్రీస్, ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి, కోకోనట్ ట్రీస్, మొత్తం అన్ని ట్రీస్ మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడు మా ఇల్లు, మేము పెద్దమ్మలు ఉంటాను అన్నమాట ఇక్కడ. మా మమ్మీలు ఇక్కడ ఉంటారు. మమ్మీ ఇక్కడ నుంచి డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. డాడీ కూడా లీవ్ వచ్చారన్నమాట. ఇప్పుడు మా పెద్దమ్మలు వైజాగ్ లో ఉంటారు. ఇప్పుడు బక్రీద్ కదా, బక్రీద్కి ఫెస్టివల్ అందరూ వచ్చాం అన్నమాట ఇంటికి. సో నేను కూడా అందుకే ఫెస్టివల్ కోసం ఇంటికి వచ్చాను. సో ఇప్పుడైతే మొత్తం మా ట్రీస్ మొత్తం ప్లేస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మొత్తం మీకు చూపిస్తాను. మీరు రెడీ కదా? సో నేను రెడీ. మీరైతే స్కిప్ చేయకండి, చూపిస్తాను. ఎందుకు అలా గరుస్తావు? అడుగుల పైన అలా గరుస్తున్నాడు కాకిగాడు. సరే చుట్టాలు వస్తారు, నాకు తెలుసు ఫెస్టివల్ కదా అందరూ వస్తారు, నాకు కూడా తెలుసు. కాకి కలిసి చుట్టాలు వస్తారా అంటే చెప్తారు కదా, అందుకే మేము వచ్చేసాము.
మాకు ఇంకా వస్తారు, ఇంకా మా అన్నయ్య అయితే రావాలి, మా అన్నయ్య మా వదిన వాళ్ళు పిల్లలు మొత్తం రావాలన్నమాట. సో మేమైతే ముందు వచ్చాము, మొత్తం అంతా మిగతా వస్తారన్నమాట వాళ్ళందరూ కూడా. నాకు అడుగుతున్నాడు కాంటాడు. సరే వస్తారు, ఇంకా టైం ఉంది. ఫెస్టివల్ 8th ఇంకా టైం ఉంది. ఇది వచ్చి మా మ్యాంగో ట్రీ. సో ఇంత పెద్ద ట్రీ అంతుంది. మా హౌస్కి ఆపోజిట్లోనే ఒక ట్రీ ఉంటుంది అనమాట. సో మ్యాంగోస్ మొత్తం చూపిస్తాను. అవునా, సో ఇది కోకోనట్ ట్రీస్. మొత్తం మా ఇంటి ముందు ఉంటాయి అన్నమాట మొత్తం ఇవన్నీ కూడా. వ్యూ అయితే మా ఇంట్లో చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది ఇంట్లో మొత్తం అన్ని కూడా. మా అదే కోళ్ళు కూడా ఉన్నాయి, మురిగిస్ చికెన్స్ కూడా ఉన్నాయి. తర్వాత మా బక్రీద్కి కూడా మేకలు కూడా తెచ్చారనమాట బక్రీద్కి. సో అది కూడా దాన్ని కూడా చూపించి దాంతో కూడా మాట్లాడుతున్నాం. సో వస్తారు ఎర్లీ మార్నింగ్ వచ్చి పని వాళ్ళు వచ్చేసి మొత్తం క్లీన్ చేసి హౌస్ అంతా వెళ్ళిపోతారు అన్నమాట ఇంటికి. మమ్మీకి మేము ఉంటే అంటే నేను సీట్లో, అన్నయ్యలు కూడా మొత్తం సీట్లో ఉంటారు. మమ్మీ కూడా ముందు కూడా వైజాగ్ లో ఉండేవారు అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అవుతుంది అనమాట. ఎవ్రీ 5 years కి మమ్మీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ఇయర్ ఇక్కడ మా విలేజ్ దగ్గర ఇయర్ లాస్ట్ ఒక 15 years మొత్తం మేము బొబ్బిలి, తర్వాత వైజాగ్, తర్వాత యలమంచిలి. సో ఈ త్రీ ప్లేసెస్ మొత్తం కవర్ చేసుకుని వచ్చేసాము. లాస్ట్కి మళ్ళీ 15 years తర్వాత మళ్ళీ మా విలేజ్ దగ్గర ఆఫీస్కి తీసుకున్నాం. మమ్మీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకా 5 years కి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ వేస్తారు అక్కడ. సో అలా మొత్తం ఎవ్రీ 5 years కి చేంజ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో మొత్తం మా ప్లేసెస్ ఇప్పుడు చూపిస్తాం. ఇవన్నీ బనానా ట్రీస్ ఆల్రెడీ అయిపోయి, ఇవి ఏమంటారు, ఇవి చచ్చిపోయాయి అనమాట. అంటే వీటి వల్ల అయితే ఆల్రెడీ ఒకసారి కాసిన తర్వాత రెండోసారి మళ్ళీ కాయవు చెట్లకి. సో ఇవైతే బనానా ట్రీస్ ఇవి కూడా ఉన్నాయి. ఆలివేరా, పక్కన ఉన్న హౌసెస్ ఇవన్నీ కూడా. మా ఇంటి బ్యాక్ సైడ్ ఇది. చెక్క ఉన్నాయి బనానా ట్రీస్. ఇవి కూడా బనానా ట్రీస్. ఇవి ఏమంటారు, మసాంబి ట్రీ అన్నమాట. ఇది చికెన్ కామాట. ఇది తేడా అన్నయ్య బాగున్నావా? చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. సైడ్ బక్రీద్ అనమాట దీన్ని ప్లాన్ చేస్తారు. సో అప్పటి వరకు ముందు ఇంట్లో తెచ్చుకొని కొంచెం సేపు అంటే కొన్ని రోజులు 10 days ముందు తీసుకొస్తారు అన్నమాట ఇక్కడికి వచ్చారు. సో వచ్చి మొత్తం దీన్ని మేపుతూ ఉంటారు ఇక్కడ ఇంట్లో. లాస్ట్ ఒక 8 days తర్వాత సో అయిపోయాయి బక్రీద్కి. అది ఇప్పుడు వేస్తారు, మేము కూడా ఆమ్తాం. సో అదనమాట. సో అయితే మా హౌస్ నుంచి ఇంటి ముందు ప్లేస్ కూడా వచ్చాను. ఈ మొత్తం ట్రీస్ చూపిస్తాను మా ప్లేస్ ఎంత ఉంటుందని. సో అక్కడ నుంచి పెట్టుకుని ప్లేస్ ఇదంతా ఉంటుంది అనమాట, ఓపెన్ ప్లేస్ అక్కడ వరకు. ఇది విలేజ్ సెంటర్లో అనమాట మా ప్లేస్. ఇది కోకోనట్ ట్రీస్. ఇది వచ్చి కాజు కట్ ట్రీ. సో కాజు కట్ ట్రీ మీరు ఎప్పుడైనా చూసారా? చూసేవాళ్ళంటే కామెంట్ చేయండి కింద. ఇవైతే చీకు అంటే సపోటా పళ్ళు చెట్టు. ఇది ఇంకా ఉండేవి చాలా, అట్లా మొత్తం ట్రీస్ తీస్తారన్నమాట. రావడం ఫిషర్ గర్ల్ సారీ, ఇంకా విలేజ్లోకి మొత్తం వచ్చి చేపలు అమ్ముతారు కదా. సో మార్నింగ్ అయితే వచ్చింది కదా. సో ఇది ఇంకొకటి అన్నమాట. ఇదో కోకోనట్ ట్రీ చిన్నవి అనమాట. ఇది అదొక మ్యాంగో ట్రీ. ఇవన్నీ ఎక్కువ కోకోనట్ ట్రీస్ మేము ఎక్కువ పెంచుకుంటున్నాము ఫ్రంట్. ఇంకా ఉండేవి, ఇంకా సపోటా పండు చెట్లు ఉండేవి, ఇవన్నీ ఎక్కువ ఉండేవి. ఇవన్నీ తీసేసారు అన్నమాట చాలా ప్లేసెస్. ఇది వచ్చి మాకు గోరంటాకు చెట్టు. ఇది మా ఊరు మొత్తానికి ఇదే, ఇంకా వచ్చి తీసుకుంటారు. 3 kgs తెచ్చాను. వారికి ఇంటికాడ 2 kgs 1 kg తీసుకుంటాను. హాయ్ చెప్పండి అందరూ, హాయ్ చెప్పండి. సిగ్గుపడుతున్నారా? ఓకే, ఏం కాదు, నేనేం చేయను. సో ఇది మా గోరంటాకు చెట్టు. ఇది జామ చెట్టు.
ఇది జామకాయ అనమాట. ఇది ఈ చెట్టు వచ్చి జామకాయ. ఇంకా పైప్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా ఆటోమేటిక్గా పైప్స్ అన్ని చెట్లకి ఈ పైప్స్ పెట్టేసి వదిలేస్తారు. పైప్స్ పెట్టేసి ఇంకా మోటార్ ఆన్ చేసి ఇంకా మొక్కలకన్నా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇవి వచ్చి కరివేపాకు చెట్టు అనమాట. ఇదంతా ఇది వచ్చి మా చిన్న గార్డెన్. ఇది బిర్యానీ అనమాట. ఇది బిర్యానీ ఆకు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీ ఆకు అనమాట. మా మమ్మీ చిన్న గార్డెన్ ఇది. మా మమ్మీ వేసి వదిలేస్తే కానీ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇంట్లో వచ్చి ఇంకా ఈ పనులు వచ్చి చూసుకుంటూ ఉంటారు. ఇంక కోడి పిల్లలు ఇవన్నీ. ఇంకా ఈ గోడ లైన్ అంతా కూడా టేక్ చెట్లు ఉండేవి అనమాట. మనకి మొత్తం అయిపోయాయి అనమాట. మొత్తం అవన్నీ మొత్తం చెత్తతో చేసేస్తున్నాయి మొత్తం ప్లేస్ అంతా. టేక్ చెట్లు అనేది నరికేసి కొన్ని నరికేశారు, కొన్ని పట్టిపోయారు అనమాట. లావుగా ఉన్న మొత్తాన్ని ఈ కార్నర్ మొత్తం అన్ని వేసేసారు అనమాట. సో చిన్న చిన్నగా ఉంటే వదిలేశారు టేక్ చెట్లు. ఇంకా చల్లగా ఉంటుంది అవి ఉంటాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేవు. సో విలేజ్లో పెంకుటిల్లు ఐడియా ఉందా? పెంకుటిల్లు అది ఉంటుందా? దాన్ని చూపిస్తాను. మన నేబర్స్ పెంకుటిల్లు అది. చెప్పు నేను చెప్పురా. పారిపోద్దా? ఉపయోగిస్తే పారిపోద్ది. ఇలా పెద్దమ్మ ఇవన్నీ కూడా మేకప్ పట్టుకొచ్చారు అన్నమాట. అర్థం పట్టుకొచ్చింది అక్కడ వినిపిస్తుంది కదా మావాడు. చెప్పరా ఎవరా? చెప్పు చెప్పు. హాయ్ చెప్పు. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చెప్పు. ఎండ వచ్చేస్తారు బాగుందా? ఇట్రా వాళ్ళ అన్న వీడు తమ్ముడు. చెప్పుదా చెప్పు. ఏదో చెప్పు. ఇంటర్ మీరు కూర్చోరు ఫస్ట్. చెప్పు. ఇంకా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? భోజనాలు అయ్యా? కాఫీ తాగారా? మొత్తం వినేసారు అయిపోయారు. ఓన్లీ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ కాదురా, గుడ్ హెల్త్. ఈ బొగరు ఎక్కడ చూడు చెప్పు. 2 millions 2 millions అంటే 2 millions ఎంత తెలుసా? చాలా ఎక్కువ. టైం పడుతుంది మనకి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతమంది మనకి. ఇప్పుడు ప్రెసెంట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 1 month అవుతుంది. 1 month ఎంతమంది వచ్చారు? 200 members సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. వాచింగ్ అవర్ కూడా బాగానే వెళ్ళింది. నేను ఈ వీడియో తెలిసి 80 అనుకుంటా. ఇక వాచింగ్ అవర్ ఆల్సో ఫైన్, బాగానే వచ్చాయి. ఇప్పుడు బాగా నీకు తిప్పు కూడా తిప్పు హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా భయ్య ముంగడ చూడండి ఖచ్చితంగా. ఈరోజు చూడండి మా అన్నయ్య తిప్పుతాడు చూడండి. నువ్వు చెప్పు. ఇదేంటి మైక్? ఫస్ట్ టైం అవ్వలేదు, సెకండ్ టైం ట్రై చేస్తున్నాడు. ఫెయిల్. సెకండ్ టైం చెయ్యి ఇప్పుడు. మా మేడం తిప్పిసడ్రా ఏదో కనబడుతుందా? నేను కరెక్ట్ ఫ్రంట్ కెమెరా పెట్టున్నా, బ్యాక్ కెమెరా పెడతారా? తిప్పాడు అన్నయ్య, తిప్పాడు. తిప్పడానికి సబ్స్క్రైబ్ చేయాలండి, చేసేయండి. రెడీయా? ఆగు చూపించు ఫస్ట్. రెడీ? తిప్పాడు రే. తిప్పాడు రా అన్నయ్య. కాసు కూడా తిప్పచ్చా? ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా. ఇటు వచ్చే. ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత నేను తిప్పుతున్నాను అనమాట. ఇది ఎలా ఉందో ముందు కూడా ట్రై చేయలేదు.
ఆఫ్టర్ లాంగ్ టైం. ఐ విల్ ట్రై. రివర్స్ తిరిగేసింది ఇప్పుడు కూడా. సరే నెక్స్ట్ సెకండ్ టేక్ 2. రావట్లేదు. పైరా ఈసారి తిప్పుతారో లేదో తెలీదు, చూడండి తప్పకుండా. ఎన్నిసార్లు ఇప్పుడు ట్రై చేస్తాం కానీ రావట్లేదు. సెకండ్ టైం కూడా వేస్ట్ అయిపోయింది. తిప్పుదాం. అది రివర్స్ తిరుగుతుంది. స్ట్రేట్ గా తిరగట్లేదు. రివర్స్ ఎంత తిరుగుతుంది. ఇప్పుడు నేను చూడాలా చూడాలా తీరాలా. ఫైనల్లీ క్లాస్ కొట్టండి రా. తిప్పరు కదా నేను సిటీలు ఇంకా తిరుగుతున్నాను. అది ఫైనల్లీ 4 times స్టార్ట్ చేసి అది ఎండలో కష్టపడితే 4 times. సో ఎలాగలా తిప్పేసాను. చెప్పండి క్లాప్స్ కొట్టారా? ఎక్కడ కొట్టారు? కొట్టాలి మీరు క్లాప్స్. నువ్వు కొట్టరా. ప్రౌడ్ ఆఫ్ యూ. మొత్తానికి ఎప్పుడు ఆఫ్టర్ ఎన్నో ఇయర్స్ తర్వాత నేను దీన్ని మళ్ళీ తిప్పాను అనమాట. 4 takes అయ్యాయి. 4 takes దాకా స్టార్ట్ చేశాను. అమ్మ స్వెట్ ఎలా వచ్చేస్తుంది నాకు ఫుల్ కానీ. 4 takes తర్వాత అయిపోయింది చాలు ఇంకా.